మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో పరిస్థితి చెయ్యి దాటిపోతుంది. యూరియా కోసం కాంగ్రెస్ సర్కారు రైతులు నిలదీస్తున్నారు. కొత్తపేటలోని ఓ ఫర్టిలైజర్ షాప్ కి యూరియా లోడ్ వచ్చిందన్న సమాచారంతో సుమారు 1000 మందికి పైగా రైతులు ఎగబడ్డారు. కేవలం 400 బస్తాలు యూరియా మాత్రమే స్టాక్ రావడంతో మాకంటూ రైతులు రభస చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగి యూరియా పంపిణీ చేశారు. భూమి కూడా లేదు, మరి కౌలుకి ఇవ్వాలా, మరి పిండి కట్టలకి ఎట్లా, మరి మాకు అసలు ఏం చేయాలి? మీరే చెప్పాలి. నిన్నటి నుంచి వారం నుంచి తిరుగుతున్నా, ఆ సొసైటీలో మా పేరు తిరిగినా, ఇటు తిరిగినా, ఎక్కడ దొరకట్లేదు. అంత తిరుగుతున్నా, గార్లకు కూడా పోయొచ్చిన, ఎక్కడ దొరకట్లేదు. అసలు 10 ఎకరాలు నాకు ఆసామి ఉంది. ఈయన కోసం రోజు తిరగని రోజే లేదు. సీరియల్ రాగానే మనిషి ఒకటే కట్టిస్తారండి. అసలు ఏ రకంగా చేసుకోవాలన్నా ఏంది, అసలు పంట పండియాలన్నా లేకపోతే వదిలిపెట్టాలన్నా? అసలు నాన్న ఇబ్బందులు పడుతున్నావు. 6 ఎకరాలు మొక్కజొన్న వేసాను, మా కానీ 9 ఎకరాలు వేసాను. ఈరియా కట్ట ఒకటే ఇస్తారు. ఏ రకం చేయాలన్నా ఏంటో అసలు ఈరియా కోసం తిరగని రోజే లేదు. అక్కడ పని చేసుకోవాలా లేకపోతే ఈరియా కోసం తిరగాలా? ఇక్కడ కట్టలు ఎక్కడ సమస్య రాలేదు. ఇది వచ్చిన కాడి నుంచి మాకు యూరియా కట్టల సమస్య గ్యారెంటీకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం మాకేంటండి? చెప్పులు పెట్టుకోవటం, లేకపోతే మడతలు నిలబడటం. 5 కార్డులు తీసుకుపోతే ఒక్క యూరియా కట్టిస్తున్నారు. ఏం చేయాలి? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కార్డులు పెడితే ఒక్క కట్టిస్తున్నారు. ఏం చేయాలా? కట్టను తీసుకుపోయి ఏం చేయాలి? 10 ఎకరాలకు చల్లాలా, సువాసన చూపించాలి. జూలై 17వ తారీఖు నాటేసిన, ఇంతవరకు యూరియా కట్ట ఇంతవరకు దొరకలే. గుండ్రాసిమాడుగు, బయ్యారం, పూర్వి, కొత్తపేట, గంధంపల్లి, ఏ ఊరు తిరిగినా, గారవరకు తిరిగినా కూడా ఒక్క కట్ట కూడా యూరియా కూడా దొరకలే. నాటేసిన 10 నెల 3 రోజులు అవుతుంది. 2వ మందు చల్లుడు టైం కూడా దాటిపోయింది. అది ఎక్కువ దిగుబడి కూడా రాదు. మేము రైతులు 2 ఎకరాలు వాస్తవం మా సొంత పొలం, 4 ఎకరాలు కౌలు. దానికి వేసిన పెట్టుబడి కూడా మాకు గిట్టుబాటు కూడా రాదు. చాలా లాస్లో ఉన్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ చేయబట్టి మేము చాలా ఇబ్బందులు, లాస్ట్ చర్చ కాడిపోయినది మా పరిస్థితి.